ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? ఈరోజు మనము కొన్ని మాటలు ధ్యానిద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయంలో మొదటగా యెహోవా సౌలును అభిషేకించాడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి. అయితే సౌలు యెహోవా మాటను వినలేదు. అందుకు యెహోవా అతన్ని విసర్జించాడు. అయితే ఈ విషయమే సమూయేలు సౌలు గురించి విచారిస్తుండగా దేవుడు అంటున్నాడు, నేను విసర్జించిన సౌలు విషయం నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుకోను. నేను యెషై కుమారులో ఒక నీ రాజుగా ఎన్నుకున్నాను అంటున్నాడు. అయ్యా, నేను అక్కడికి వెళ్తే యెషై కుమారులో ఒకరిని అభిషేకించడానికి సౌలు నన్ను చంపేస్తాడు అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను రాజుగా అభిషేకిస్తాడానికి వస్తున్నాను నువ్వు చెప్పకు, బలి అర్పించడానికి వస్తున్నానని ఆ బెత్లెహేం గ్రామానికి వెళ్ళమన్నాడు. సమూయేలు బెత్లెహేం గ్రామానికి వెళ్తుండగా ఆ ఊరు పెద్దలు అంటున్నారు, నువ్వు సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా సమూయేలు నేను సమాధానంగా వచ్చుచున్నాను అన్నాడు. అక్కడ ఉన్నందరూ శుద్ధి చేసుకొని బలి అర్పిద్దామని అక్కడ ఉన్న అందరికీ చెప్పాడు సమూయేలు. అందరు శుద్ధి చేసుకొని బలి అర్పించారు. సమూయేలు అతని కుమారులు ఒక్కొక్కరిని చూస్తున్నాడు. ఏలీయాబుని చూశాడు. చాలా అందంగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు. దేవుడు ఇతనే కోరుకున్నాడేమో, యెహోవా అభిషేకించినవాడు ఇతనే అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు పై రూపం చూస్తారు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టను, నేను ఇతను కోరుకోలేదని అంటున్నాడు. అప్పుడు రెండవ కుమారుడు అభినాదాము సమూయేలు ముందరకు వచ్చాడు. ఇతనే నేను కోరుకోలేదన్నాడు. మూడవ కుమారుడు షమ్మాను వచ్చాడు. ఇతన్ని నేను కోరుకోలేదని అంటున్నాడు. అక్కడున్న యెషై కుమారులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ నేను కోరుకోలేనంటున్నాడు. దేవుడు అలా చెప్పగా సమూయేలు అంటున్నాడు, వీలేనా ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారంటే? కడసారి వాడు ఉన్నాడు, అతను గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో ఉన్నాడంటే అతన్ని పిలువనంపు ఇక్కడికని. అక్కడ సమూయేలు అతని కోసం ఎదురు చూస్తుండగా దావీదు వస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇతడే చూడు నేను ఎన్నుకున్నవాడు, నువ్వు అభిషేకించన్నాడు. సమూయేలు లేచి ఆయన అభిషేకించినాడు. అప్పటి నుండి యెహోవా అతని మీదకి బలంగా దిగి వస్తుంది. మనుషులు చూడండి, దావీదుని ఎంత తక్కువగా చూశారు. వాళ్ళు కూడా తక్కువగా చూసి అతను ఒక గొర్రెల కాపరిగా అతను నియమించారు. కానీ దేవుడు అతని హృదయాన్ని చూశాడు. అతని హృదయంలో నిండుగా ప్రభువును స్తుతించుకుంటూ ప్రభు మాటల్ని ఆయన నింపుకున్నాడు. మన జీవితం కూడా మనుషులు మనం తిరస్కరించవచ్చు, కానీ యెహోవా మన హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి మనకు ప్రభు ఉన్నాడు. ఆ రోజు నుండి దావీదు మీదకి యెహోవా ఆత్మ బలంగా దిగి వచ్చింది.